హాయ్ హలో నమస్తే, నేను మీ చందన. ఈరోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్కి. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్తో రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ట్రైజెమినల్ న్యూరాలజీ కండిషన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా తగ్గట్లేదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ కి వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు? ఎక్కడా తగ్గని వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది? అసలు వీళ్ళు పేషెంట్స్ కి ఇచ్చే భరోసా ఏంటి? వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గోటెటి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది కొత్తగా వింటున్నాను, అదేంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ట్రైజెమినల్ న్యూరాలజీకి నిర్ధారణ చాలా ముఖ్యం అండి. మీ డయాగ్నోసిస్ తప్పిపోతే మీ చికిత్స, మీ మందులు, ఎక్సర్సైజ్ అన్ని తప్పు దిశలోనే వెళ్తూ ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్స్ కి ఒక పక్కనంతా ఫేషియల్ పెయిన్ వస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు, కత్తితో ఎవరో పొడుస్తున్నట్టు భరించలేని నొప్పి వస్తుంది. బ్రష్ చేసుకున్న కొన్ని సెకండ్ల పాటు ఏదో కరెంట్ ట్రాన్స్ఫర్ ముట్టుకుంటే కొట్టేంత షాక్ కొడుతుందండి. కొంతమంది ఇదేదో పంటి నొప్పి వల్ల వస్తుందని చెప్పి డెంటల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కూడా పీకించుకుంటారు, అయినా నొప్పి తగ్గదు. మైగ్రేన్ అనుకుంటారు, కొంతమంది సైనసెస్ అనుకుంటారు. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ కండిషన్ మోస్ట్లీ ఆ ఫేషియల్ పెయిన్ అని చెప్పా కదా, మోస్ట్లీ దవడ భాగంలో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పేషెంట్స్ అనే వాళ్ళు ఇది డెంటల్ ప్రాబ్లం అని చెప్పి డెంటిస్ట్ ని కలుస్తూ ఉంటారు. కొంతమంది ఈ మొహం భాగంలో ఉంది కాబట్టి ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కలిసి సైనస్ ప్రాబ్లమో, మైగ్రేన్ ప్రాబ్లమో అనుకుంటారు. వెళ్ళిన చోటల స్కాన్లని, కన్సల్టేషన్స్ అని డబ్బులు, టైము పాడవుతూ ఉంటాయి. అండ్ చచ్చే తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ఈ మందులు తీసుకున్నా కూడా వీళ్ళకి కొద్దిసేపటి పాటు మత్తుగా ఉంటుంది. అండ్ ఆ మత్తు దిగంగానే విపరీతమైన పోటు వల్ల నరకం అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు నొప్పే ఒక నరకం అనుకుంటే మళ్ళీ అంత సడన్ షాక్ ఎప్పుడు వస్తుందో అనేది తెలియని భయము అండ్ ఆందోళనతో బతుకుతూ ఉంటారు. మేడం, మరి ట్రైజెమినల్ న్యూరాలజీకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్స్ లో అసలు లోపల ఏం జరుగుతుందంటే, ఈ ఫేస్ కి సప్లై చేసే మెయిన్ నరం బ్రెయిన్ లో, ఆ నరం పక్కన ఒక రక్తనాళం దాని మీద స్ట్రెస్, ఒత్తిడి, ఇరిటేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పేషెంట్స్ 1 నుంచి 5 సంవత్సరాలు మినిమం సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ పేషెంట్స్ కి ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు. సర్జరీ ఎంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులే రాస్తారు. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్స్ కి ఇనీషియల్ స్టేజెస్ లో మందులే రాస్తూ ఉంటారు ప్రతి డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా. ఈ మందులు ఒక స్టేజ్ లో పని చేయడం మానేస్తాయి. వీళ్ళకి ఆ పోట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ వీళ్ళు చేస్తారు. ఈ సర్జరీలో నేనేం చెప్పాను, ఈ రక్తనాళం, ఈ నరం మధ్యలోనే ఇరిటేషన్ వల్ల ఈ పెయిన్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక టెఫ్లాన్ కోటింగ్ అనేది పెడతారు. సో దట్ ఈ రెండు అంటుకోకపోతే ఇరిటేషన్ ఉండదు, నరం ఇరిటేషన్ ఉండదు. సో ఇది మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. కాకపోతే దీని సక్సెస్ రేట్స్ మళ్ళీ వేరియబుల్. అండ్ ఒకసారి ఊహించుకోండి, మనం ఇలా కామన్ గా మాట్లాడుకుంటున్నాం కానీ సర్జరీ చేయడానికి మొహం మీద ఒక ఘాటు పెట్టాలి. మొహం మీద ఘాటు పెట్టడం ఏంటండి, ఎంత వినడానికి ఎంత భయంకరంగా ఉంది. అండ్ మళ్ళీ సర్జరీ అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీకి ఎటువంటి ఘాట్లు, సర్జరీలు లేకుండా మా దగ్గర కేవలం 45 నిమిషాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ ద్వారా హైపర్ ఇరిటబుల్ గా, అంటే ఈ ఎక్సెస్ ఇరిటేషన్ గా ఉన్న ఈ నరాల్ని రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా బ్రెయిన్ కి వెళ్లే ఈ పెయిన్ సిగ్నల్స్ ని మాడిఫై చేసి నొప్పి తగ్గిస్తాం. అది ఎటువంటి కట్స్ అండ్ సూచర్స్ లేకుండా ఒక చిన్న నీడిల్ సహాయంతో సియామ్ అనే మిషన్ కంటిన్యూస్ గా మనకి షూట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఈ నరం ఉందో ఆ డైరెక్షన్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క సియామ్ షూట్ కి ఆ దాని నరం దగ్గరికి వెళ్తూ ప్రిసైజ్ గా దాని పక్కనే పెడతాం. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఈ పెయిన్ సిగ్నల్స్ ని కట్ డౌన్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల పేషెంట్ కి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా స్కిల్ తో కూడిన ప్రొసీజర్ అండి. హైదరాబాద్ లో అతి తక్కువ డాక్టర్స్ చేస్తారు. ఆన్ టేబుల్ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ వస్తుంది, అది కేవలం 45 మినిట్స్లో. అంటే మీరు ఇప్పుడు సినిమా చూసే వ్యవధి కన్నా తక్కువ టైంలో పేషెంట్ వస్తారు, ప్రొసీజర్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవాళ మనం ట్రైజెమినల్ న్యూరాలజీ కేసు చూద్దామండి. ఇది 30-year-old లేడీ. ఫర్ ద పాస్ట్ 3 to 4 years చంపంతా మనకి జుమ్ 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 అని తిమ్మిర్లు, మంట అండ్ షాక్ లాంటి సెన్సేషన్స్. 2 minutes కల్లా ఒక చక్మన్ షాక్ కొట్టి ఒక 20 సెకండ్ నుండి ఆగిపోతూ ఉంటుందండి. అది లెఫ్ట్ సైడ్ కూడా అప్పుడప్పుడు వస్తుంది, అది మోస్ట్లీ రైట్ సైడ్ ఉంటుంది. సో మనము ఈ చంప భాగానికి సంబంధించిన మాక్సిలరీ డివిజన్ అండ్ మాండిబులర్ డివిజన్ అనే నరాల్ని మనం వాళ్ళ టార్గెట్ చేసి ఆ ఏరియా దగ్గర ఉన్న హైపర్ ఇరిటెంట్ ఉన్న నర్వ్స్ ని మనం శాంతిపరచడమే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ నరాల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఆ నరం దగ్గరికి వెళ్ళి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ ద్వారా మనం ఆ కరెక్ట్ గా నోరు మూవ్మెంట్స్ అయ్యేవి, నరం సప్లై ఉంది కదా, ఆ నరం దగ్గర ఉన్నావా లేకపోతే సెన్సరీ అంటే నొప్పి వచ్చే నరం దగ్గర ఉన్నావా ఐడెంటిఫై చేసుకుని అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మనం ఇలా ఒక లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత
మనం అక్కడ చూస్తే ఆ చిన్నటి ఒక రౌండ్ ఇలా రంధ్రం లాగా కనిపిస్తుంది. ఆ రంధ్రం దగ్గరికి నా నీడిల్ అనేది పాస్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను నీడిల్ పాస్ చేయబోతున్నాను. ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను. సో మనం ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాము, రీచ్ అవుతున్నాము. సో ఈ బుగ్గ పక్క భాగం నుంచి మెల్లిమెల్లిగా చెంప భాగం వరకు వెళ్తాం అనమాట. వన్స్ మనం ఆ నీడిల్ ఫైనల్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా లేటరల్ షూట్కొని తీసుకుంటాం. ఆ నరం దగ్గర వరకు వెళ్ళిందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ ని ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ అయ్యే ముందు టెస్టింగ్ అనేది చేసుకుంటాం. చూసారు కదండి, ఇలా పెద్ద వెడ్లా కదుపుతుంది, అంటే మనం కరెక్ట్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మీకు నొప్పి అనేది వస్తుంది. మీకు రోజు వచ్చే నొప్పి ఉంటుంది కదా ఈ దవడ దగ్గర, ఇక్కడ ఆ నొప్పి మళ్ళీ ఇప్పుడు వస్తుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు వస్తే నాకు చెప్పండి. ఓకే, స్టార్ట్. వస్తుందా? నొప్పి వస్తుందా? ఓకే ఓకే, స్టాప్. మనం ఇచ్చిన ఈ టెస్టింగ్ లో ఆ పేషెంట్ కి కరెక్ట్ గా అదే ఏరియాలో నొప్పి వస్తుందని కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మనం లోకల్ అనెస్థీషియా ఇచ్చి నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట ట్రీట్మెంట్. స్టార్ట్. సో ఇలా ఒక 1 minute ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నొప్పి తగ్గిందమ్మా? నేను ముట్టుకునే తక్కువ తెలుస్తుందా? ఓకే. సో నెక్స్ట్ నేను ఈ పైన భాగం మాక్సిలరీ డివిజన్ అంటారు, ఈ భాగాన్ని నేను ఫోకస్ చేస్తున్నాను. సో కొంచెం టర్న్ చేసి పైకి వెళ్తున్నాను. ఐ షూర్. ఓకే. సో ఇప్పుడు నేను మాక్సిలరీ డివిజన్ దగ్గర ఉన్నాను. సో నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకొకసారి చేసుకుంటే సరిపోతుంది తనకి. స్టార్ట్ అయ్యి. సో ఇది అయిపోయిందండి. ఒక నిమిషం. సో చూసారు కదండి, ఎంతో సింపుల్ గా ఈ మొత్తం ఓవరాల్ ప్రాసెస్ మాక్సిమం 30 minutes పడుతుంది.